ఇక దేశమంతా వ్యాక్సిన్ ఫ్రీ అని సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. రాష్ట్రాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా కేంద్రమే టీకాల ఖర్చు భరిస్తుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సింగిల్ డోస్ కి 150 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదన్నారు ప్రధాని మోదీ. వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా విధానంలో సంపూర్ణ మార్పులు చేస్తూ కొత్త వ్యాక్సినేషన్ విధానం ప్రకటించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లందరికీ ఉచితంగా టీకాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలు ఇకపై పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ల బాధ్యత పూర్తిగా కేంద్రందే అని స్పష్టం చేశారు మోదీ. నవంబర్ నాటికి దేశంలో 80% వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్న ధీమాను ప్రధాని వ్యక్తం చేశారు. 75% టీకాలను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. మిగతా 25% వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తామని, అయితే ప్రైవేట్ ఆసుపత్రులు సింగిల్ డోస్ కు 150 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయరాదని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయలకే వ్యాక్సిన్ ఇచ్చేలా చూసే అధికారం రాష్ట్రాలకే ఉందన్నారు మోదీ. 100 ఏళ్లలో ఇలాంటి మహమ్మారిని చూడలేదన్నారు. స్వదేశీ టీకాలు తయారు చేయకపోతే దేశంలో దారుణ పరిస్థితులు ఉండేవన్నారు. దేశంలో 7 కంపెనీలు టీకాను తయారు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 23 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు తగిన తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ పై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్షాలు అనవసరంగా విమర్శలు చేశారని మండిపడ్డారు. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है। अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे। सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी। बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाएं, ये व्यवस्था जारी रहेगी। प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे। इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा। मेरी पूरी संवेदनाएं हैं। साथियों, बीते 100 वर्षों में आई ये सबसे बड़ी महामारी है कि संविधान में चूंकि हेल्थ, आरोग्य प्रमुख रूप से राज्य का विषय है, इसलिए अच्छा है कि सब राज्य ही करें। इसलिए इस दिशा में एक शुरुआत की गई। भारत सरकार ने एक बृहद गाइडलाइन बनाकर राज्यों को दी ताकि राज्य अपनी आवश्यकता और सुविधा के अनुसार काम कर सके। कुछ एक्सपर्ट्स द्वारा हमारे बच्चों को लेकर भी चिंता जताई गई है। इस दिशा में भी 2 वैक्सीन का ट्रायल तेजी से चल रहा है। इसके अलावा अभी देश में एक नेजल वैक्सीन पर भी रिसर्च जारी है। इसे सिरिंज से न देकर नाक में स्प्रे किया जाएगा।
రాష్ట్రాల డిమాండ్ మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించినట్టు మోదీ తెలిపారు. కానీ తరువాత కొన్ని రాష్ట్రాలు మాట మార్చాయని మండిపడ్డారు. తమంతట తామే వ్యాక్సిన్ను కొనుగోలు చేస్తామన్న రాష్ట్రాలు ఇప్పుడు బాధ్యతను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ఇకపై రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సిన 25% టీకాల ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. కొత్త వ్యాక్సిన్ పాలసీ 2 వారాల్లో అమల్లోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం వ్యాక్సినేషన్ విధానం విజయవంతంగా నడుస్తోందని, మిషన్ ఇంద్రధనుష్ కింద పిల్లలకు వివిధ రకాల వ్యాక్సినేషన్ 90% పూర్తయిందని తెలిపారు. థర్డ్ వేవ్ కారణంగా పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు వార్తలొస్తున్నాయని, భారత్లో కూడా పిల్లల కోసం 2 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు ప్రధాని మోదీ. భారత్లో ఇప్పటివరకు 23 కోట్ల మందికి టీకా ఇచ్చారు. అందులో 18 కోట్ల మందికి తొలి డోస్ ఇచ్చారు. దాదాపు 5 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయింది. తెలంగాణలో 66 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ల సంఖ్య 53,77,158. కాగా రెండో డోస్ కూడా తీసుకున్న వాళ్ల సంఖ్య 13,03,149. ఇక ఏపీలో 1,08,00,000 మందికి పైగా టీకా ఇచ్చారు. ఫస్ట్ డోస్ 82,75,784 మందికి పూర్తి కాగా సెకండ్ డోస్ 25,76,273 మంది తీసుకున్నారు.